హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అచీవర్స్ న్యూ లెర్నింగ్. ఫ్రెండ్స్, మన ఛానల్లో 2025లో రానున్న టెట్ డిఎస్సికి సంబంధించిన క్లాసెస్ను ఉచితంగా అందించడం జరుగుతుంది. మన ఛానల్ను చాలామంది చూస్తున్నారు. చూసే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోలు మేము అప్లోడ్ చేసిన వెంటనే మీకు రావడం కోసం పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ 3-4 అవర్స్ కష్టపడి క్వాలిటీతో కూడిన కంటెంట్ను మన సబ్స్క్రైబర్స్కు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. టెట్ డిఎస్సి ఉచిత క్లాసెస్లో భాగంగా 3-4వ తరగతి ఈవీఎస్లో రిలేటెడ్గా ఉన్న టాపిక్స్ను ఒక దగ్గర చేర్చి మీకు అందించడం జరుగుతుంది. మీరు చేయాల్సిందల్లా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. 4వ తరగతిలో ఈవీఎస్లోని 2వ పాఠమైన ఆటలు నియమాలు అనేటటువంటి టాపిక్లోకి వెళ్ళడానికంటే ముందు ఒక కొటేషన్ని చూద్దాం. ఇవాల్టి కొటేషన్ వచ్చేసి, పట్టుదల వదలకుండా చేసే ప్రయత్నం చివరి వరకు విజయాన్ని చేకూరుస్తుంది. ఒక్కరోజులో దేన్ని సాధించలేం. స్వామి వివేకానంద చెప్పారు. మళ్ళీ ఒక్కసారి, పట్టు వదలకుండా చేసే ప్రయత్నం చివరి వరకు విజయాన్ని చేకూరుస్తుంది. ఒక్కరోజులో దేన్ని సాధించలేం. ఇది మనకు సరిగ్గా సరిపోతుంది. నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దాం. ఇవాల్టి టాపిక్లోని చాలా ముఖ్యమైనటువంటి పాయింట్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా వింటారని భావిస్తున్నాం. సో, ఆటలు నియమాలు 4వ తరగతి ఈవీఎస్లో 2వ పాఠమైన ఆటలు నియమాలు. ఇది ఎందుకు చెప్తున్నామంటే, నిన్న 3వ తరగతిలో 2వ పాఠమైనటువంటి ఆడుకుందాం అనే పాఠానికి రిలేటెడ్గా ఉండడం వల్ల దీన్ని 3వ తరగతి ఈవీఎస్లోని 3వ పాఠాన్ని ఒకే దగ్గర మీకు అందించడం జరుగుతుంది. క్లాసెస్ వేరుగా వచ్చిన పీడిఎఫ్లో మాత్రం మీకు ఇవి రెండు కలిసి రావడం జరుగుతుంది. ఎందుకంటే ఈ విధంగా ఇవ్వడం వలన చదువుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో, ఆటల నియమాల్లో పుస్తకంలో ఇచ్చినటువంటి అంశాన్ని చూద్దాం. సో, ఆటలు నియమాలు. ఏ ఆటకైనా నియమాలు ఉంటాయి, అవునా? ఏ ఆటకైనా నియమాలు ఉంటాయి. నియమాల మేరకే ఆటలు ఆడాలి. ఇది మనకు తెలిసిన అంశమే. ఆటలు ఆడేటప్పుడు నియమాలు అతిక్రమించరాదు. గెలుపోటములతో నిమిత్తం లేకుండా ఆటలు ఆడడం ముఖ్యం. ఆటలు ఆడడం వల్ల ఆరోగ్యంగా ఉంటాం. సో, ఇదంత ఇంపార్టెంట్ కాదు, కానీ మరి ఒకసారి చెప్తున్నాను. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే అంతేం ఇంపార్టెంట్ కాదు. ఏ ఆటకైనా నియమాలు ఉంటాయి. నియమాల మేరకే ఆటలు ఆడాలి. ఆటలు ఆడేటప్పుడు నియమాలను అతిక్రమించరాదు. గెలుపోటములతో నిమిత్తం లేకుండా ఆటలు ఆడటం ముఖ్యం. ఆటలు ఆడుట వలన ఆరోగ్యంగా ఉంటాం. ఇప్పుడు రాబోయే ప్రతి అంశం కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ ఇంపార్టెంట్. బికాస్ మనమందరం చూస్తున్నాము, ఎగ్జామ్ ప్యాటర్న్ మారింది. సింగిల్ లైన్ క్వశ్చన్స్ లేవు. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ చాలా ఎక్కువగా రావడం జరుగుతుంది. కాబట్టి వాటిని దృష్టిలో ఉంచుకొని ప్రతి పాయింట్ను, బుక్లో ఉన్న ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా చదివి మీకు ఇక్కడ అందించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా వీటిని చదువుకోగలరు.
కబడ్డీ ఆట నియమాలు. నెక్స్ట్ ఏంటి? కబడ్డీ ఆట నియమాలు. సో ఆటలు నియమాల్లో భాగంగా మొదటగా వచ్చిన పాఠ్య పుస్తకంలో ఇచ్చిన మొదటి ఆట ఏంటంటే, మొదటి ఆటకు సంబంధించిన నియమాలు ఏంటి? కబడ్డీ ఆట నియమాలు. ఇది 4వ తరగతి ఈవీఎస్లో 24వ పేజీలో ఉంటుంది. ఇక్కడ మీకు ఇచ్చిన ఈ డయాగ్రామ్ కూడా ఇంపార్టెంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎందుకనగా ఒక్కొక్కసారి ఇలాంటి డయాగ్రామ్స్ ఇచ్చి కూడా క్వశ్చన్స్ అడిగే వీలుంది. క్వశ్చన్ ఫ్రేమింగ్ అనేది ఎలా జరుగుతుంది అనేది మనం ఎవ్వరం కూడా గెస్ చేయలేం. కాబట్టి పుస్తకంలో ఉన్న ప్రతి అంశాన్ని మనం క్షుణ్ణంగా చదవాల్సి ఉంటుంది. డిఎస్సి అనేది పుస్తకాలు దాటి క్వశ్చన్స్ బయట నుంచి రావు. కాబట్టి ప్రతి అంశాన్ని, ప్రతి లైన్ను మనం క్షుణ్ణంగా చదవాల్సి ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది లిమిటెడ్ సిలబస్సే అనుకోవాలి. గ్రూప్స్లో లాగా అన్లిమిటెడ్ సిలబస్ అయితే కాదు. ఎందుకంటే క్వశ్చన్స్ అనేవి బుక్స్లో నుంచే ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. కబడ్డీ ఆట నియమాలు చూద్దాం. ముందుగా కబడ్డీ క్రీడకు ఎటువంటి ఆట వస్తువులు అవసరం లేదు. నిన్న ఆల్రెడీ మనం 3వ తరగతిలో ఆడుకుందాం అనే పాఠంలో పేజీ నంబర్ 23లో ఒక పట్టిక ఇచ్చారని చెప్పాము. ఏంటంటే ఆట వస్తువులు అవసరం లేని ఆటలు, ఆట వస్తువులు అవసరమున్న ఆటలు అని హెడ్డింగ్ ఇచ్చి ఒక పట్టిక ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మనం 2 ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాము. అందులో ఒకటే కబడ్డీ ఆట. ఆట వస్తువులు అవసరం లేని ఆట కబడ్డీ ఆట. సో నిన్నటి అంశము ఇవాళ రిలేటెడ్గా రావడం జరిగింది. సో ఈ విధంగా ఉన్నాయి కాబట్టే మీకు రిలేటెడ్గా ఉన్న టాపిక్స్ని ఒకే దగ్గర చేర్చి అందించడం జరుగుతుంది. దీన్ని గమనించగలరు. కబడ్డీ ఆట నియమాలు. కబడ్డీ క్రీడకు ఎటువంటి ఆట వస్తువులు అవసరం లేదు. కబడ్డీ జట్టులో 7 ఆటగాళ్ళు ఉంటారు. కబడ్డీ ఆటలో 7 ఆటగాళ్ళు ఉంటారు. కూత మధ్య గీత వద్ద మొదలుపెట్టి మళ్ళీ అక్కడకు కొనసాగించాలి. అలా కాకుండా కూత మధ్యలో ఆపితే అవుట్ అయినట్టే. కూత మధ్య గీత వద్ద మొదలుపెట్టి మళ్ళీ అక్కడి వరకు ఆటను కొనసాగించాలి. మధ్యలో కూతను ఆపితే అవుట్ అయినట్టే. ఆటగాళ్ళు కోర్టు హద్దు గీతలు దాటితే అవుట్ అయినట్టే. హద్దు గీతలేంటి? ఇవి. ఇక్కడ ఉన్నటువంటి ఈ హద్దు గీతలు దాటినట్లయితే వాళ్ళు అవుట్ అయినట్టే. అవుట్ అయిన వాళ్ళు కోర్టు వెలుపల కూర్చోవాలి. ఇక్కడ కూర్చునే గీత ఉంది కదా, ఇక్కడ కోర్టు వెలుపల కూర్చోవాలి. జట్టుకు పాయింట్ వచ్చినప్పుడు అవుట్ అయిన క్రమంలోనే మళ్ళీ సభ్యులు జట్టులో చేరాలి. ఆటగాళ్ళు గోళ్ళు పెంచుకోరాదు. శరీరానికి నూనె లాంటి పదార్థాలు రాసుకొని ఆడరాదు. ఆడపిల్లలు ఈ ఆట ఆడేటప్పుడు జుట్టు జడ పట్టుకొని లాగడం చేయరాదు. ఈ పాయింట్స్ అన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్లో మనకు సింగిల్ లైన్ క్వశ్చన్స్ రావడం లేదు కాబట్టి ఇలా క్వశ్చన్స్ అడిగి ఇందులో ఏది తప్పు ఏది ఒప్పు అని అడిగే ఛాన్స్ ఉంది. కాబట్టి ప్రతిదీ మనము గుర్తుపెట్టుకోక తప్పదు. సో ప్రతి పాయింట్ ఇంపార్టెంటే. ఇకపై వచ్చే ప్రతి అంశంలోని పాయింట్స్ ఇంపార్టెంటే. సో మళ్ళీ ఒకసారి చూద్దాం కబడ్డీ నియమాలు. కబడ్డీ క్రీడకు ఎటువంటి ఆట వస్తువులు అవసరం లేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. ఎటువంటి ఆట వస్తువులు అవసరం లేదు.
కబడ్డీ జట్టులో ఎంతమంది ఆటగాళ్ళు ఉంటారు? 7 ఆటగాళ్ళు ఉంటారు. కూత మధ్య గీత వద్ద మొదలుపెట్టి మళ్ళీ అక్కడకు వరకు కొనసాగించాలి. అలా కాకుండా కూత మధ్యలో ఆపితే అవుట్ అయినట్టే. ఆటగాళ్ళు కోర్టు హద్దు గీతలు దాటితే అవుట్ అయినట్టే. అవుట్ అయిన వాళ్ళు కోర్టు వెలుపల కూర్చోవాలి. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే జట్టుకు పాయింట్ వచ్చినప్పుడు, అంటే అవతల వ్యక్తిని మనం అవుట్ చేసి వచ్చినప్పుడు ఏ విధంగా అవుట్ అయినామో అదే వరుస క్రమంలో మళ్ళీ సభ్యులు జట్టులో చేరాలి. ఆటగాళ్ళు గోళ్ళు పెంచుకోరాదు. శరీరానికి నూనె లాంటి పదార్థాలు రాసుకొని ఆడరాదు. ఆడపిల్లలు ఈ ఆట ఆడేటప్పుడు జుట్టు జడ పట్టుకొని లాగడం చేయరాదు. ఈ పాయింట్స్ అన్నీ చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఆటలో నియమాలు, రోడ్డు నియమాలు. నెక్స్ట్ ఏముందంటే ఆటలో నియమాలు, రోడ్డు నియమాలు. ఆటలో నియమాలు ఆటలు సక్రమంగా ఆడడానికి తోడ్పడతాయి. ఆటల్లోనే కాదు, మన ఇంట్లో, బల్లో ఇలా చాలా చోట్ల నియమాలు ఉంటాయి కదా, చాలా చోట్ల నియమాలు ఉంటాయి. రోడ్డు నియమాలు ఏంటో చూద్దాం. రోడ్డు నియమాలు మనందరికీ తెలుసు. హైదరాబాద్ లాంటి సిటీ ఏరియాలో ప్రతి దగ్గర ట్రాఫిక్ సిగ్నల్స్ ఉంటాయి. సో ఎర్ర లైట్ వెలిగినప్పుడు ఏం చేస్తారు? ఆగడం జరుగుతుంది. ఆరెంజ్ లైట్ వెలిగినప్పుడు సిద్ధంగా ఉంటారు. పచ్చ లైట్ వెలిగినప్పుడు ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఇది కూడా క్వశ్చన్ ఫ్రేమింగ్ చేసే ఛాన్స్ ఉంది. సో ఎర్ర లైట్ పడ్డప్పుడు ఏం చేస్తారు? ఆగడం జరుగుతుంది. ఆరెంజ్ లైట్ పడ్డప్పుడు సిద్ధంగా ఉండాలి. పచ్చ లైట్ వెలిగినప్పుడు ముందుకు వెళ్ళడం. దీనికి ఒక కోడ్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఆల్మోస్ట్ అందరికీ తెలుసు, కానీ ఎగ్జామ్లో మనం అనేక బుక్స్ చదవడం వలన కొన్నిసార్లు వీటిని మర్చిపోయి క్వశ్చన్ రాంగ్ చేసి వచ్చి బాధపడడం జరుగుతుంది. సో ఇలాంటి కోడ్స్ ఎగ్జామ్లో గుర్తొచ్చి మనం కరెక్ట్ ఆన్సర్ పెడితే అప్పుడు మనకుండే సంతోషమే వేరు. సో ఏంటంటే ఆగురే సిద్ధు, ఆరెంజ్ లైట్ పడింది, పచ్చ లైట్ పడంగానే ముందుకు వెళదాం. ఏంటి కోడు? ఆగురా సిద్ధు, ఆరెంజ్ లైట్ పడింది, పచ్చ లైట్ పడంగానే ముందుకు వెళదాం. ఆగురే అంటే ఆగు, రెడ్ లైట్ పడ్డప్పుడు ఆగడం. సిద్ధు ఆరెంజ్ లైట్ పడింది అంటే ఆరెంజ్ లైట్ పడింది, సిద్ధు అంటే మనం సిద్ధంగా ఉండడం. పచ్చ లైట్ పడంగానే ముందుకు వెళదాం. ఆగురే సిద్ధు, ఆరెంజ్ లైట్ పడింది, పచ్చ లైట్ పడంగానే ముందుకు వెళదాం. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈ విధంగా ఎర్ర లైట్ వెలిగినప్పుడు ఆగడం, ఆరెంజ్ లైట్ వెలిగినప్పుడు సిద్ధంగా ఉండడం, పచ్చ లైట్ వెలిగినప్పుడు ముందుకు వెళ్ళడం, దీన్ని ఏమంటారంటే సిగ్నలింగ్ సిస్టమ్. సో సిగ్నలింగ్ సిస్టమ్, దాన్ని ఏమంటారు? సిగ్నలింగ్ సిస్టమ్. పట్టణాల్లో 4 రోడ్ల కూడలిలో సిగ్నల్స్ను ఏర్పాటు చేస్తారు. రద్దీ సమయంలో వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోకుండా నియంత్రించడానికి, క్రమబద్ధీకరించడానికి ఈ సిగ్నలింగ్ సిస్టమ్ ఉపయోగపడుతుంది. ఈ సిగ్నలింగ్ సిస్టమ్ ఎందుకోసం యూజ్ అవుతుంది? పట్టణాల్లో 4 రోడ్ల కూడలిలో సిగ్నల్ను ఏర్పాటు చేసి రద్దీ సమయంలో వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోకుండా నియంత్రించడానికి, క్రమబద్ధీకరించడానికి ఈ సిగ్నలింగ్ సిస్టమ్ అనేది ఉపయోగపడుతుంది. సిగ్నలింగ్ వ్యవస్థ వలన ప్రమాదాలు నివారించబడతాయి. రోడ్డుపై వెళ్ళేవారు తమ ఎడమవైపు నడవడం అనేది రోడ్డుకు సంబంధించిన నియమం. రోడ్డు వైపు వెళ్ళేవారు ఎడమవైపు నడవడం అనేది రోడ్డుకు సంబంధించినటువంటి నియమం. సో రోడ్డుపై తెల్లటి చారలు కలిగిన ప్రదేశాన్ని జీబ్రా క్రాసింగ్
అంటారు. ఇచ్చట పాదచారులు రోడ్డును దాటాలి. ఇవి ప్రమాదాలు జరగకుండా ఉండడానికి ఉపయోగపడతాయి. ఇచ్చట వాహనాలు తక్కువ వేగంతో ప్రయాణిస్తాయి. ఏంటి? సిగ్నలింగ్ వ్యవస్థ వలన ప్రమాదాలు నివారించబడతాయి. రోడ్డుపై వెళ్ళేవారు తమ ఎడమ వైపు నడవడం అనేది రోడ్డుకు సంబంధించినటువంటి నియమం. రోడ్డుపై తెల్లటి చారలు కలిగిన ప్రదేశాన్ని జీబ్రా క్రాసింగ్ అంటారు. ఇచ్చట పాదచారులు రోడ్డును దాటాలి. ఇవి ప్రమాదాలు జరగకుండా ఉండడానికి ఉపయోగపడతాయి. ఇచ్చట వాహనాలు తక్కువ వేగంతో ప్రయాణిస్తాయి. నెక్స్ట్, ఇందాకే చెప్పుకున్నాము, ఆటల్లో నియమాలు ఉన్నట్లే రోడ్డుకు నియమాలు ఉన్నాయి. రోడ్డుకు నియమాలు ఉన్నట్టే పాఠశాలకు కొన్ని నియమాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఈ చెప్పిన నియమాలన్నీ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. సో పాఠశాల నియమాలు ఏంటో చూద్దాం. 1, ప్రార్థనా సమయానికి ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, పిల్లలు హాజరు కావడం. పాఠశాల నియమాల్లో మొదటిదేంటి? ప్రార్థనా సమయానికి ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, పిల్లలు హాజరు కావడం. కాల నిర్ణయ పట్టిక టైం టేబుల్ ప్రకారం తరగతులు జరగడం. ఆటల పీరియడ్లో ఆటలు ఆడడం. మధ్యాహ్న భోజనం సక్రమంగా నిర్వహించుట. నెలకొకసారి తల్లిదండ్రుల సమావేశాలు నిర్వహించుట. ఇంకా పాఠశాలకు సంబంధించిన చాలా నియమాలు ఉంటాయి, కానీ పుస్తకంలో ఏవైతే పాయింట్స్ ఇచ్చారో అవి మాత్రమే మనం చదువుకుంటే చాలు. సో మొత్తం 5 పాయింట్స్ ఉన్నాయి పాఠశాల నియమాలకు సంబంధించి. ఏంటేంటి? ప్రార్థనా సమయానికి ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, పిల్లలు హాజరు కావాలి. కాల నిర్ణయ పట్టిక ప్రకారం తరగతులు జరగడం. ఆటల పీరియడ్లో ఆటలు ఆడడం. మధ్యాహ్న భోజనం సక్రమంగా నిర్వహించుట. నెలకొకసారి తల్లిదండ్రుల సమావేశాలు నిర్వహించుట. సో క్వశ్చన్ ఏ విధంగా ఫ్రేమ్ చేయవచ్చు అంటే, పాఠశాల నియమాల్లో లేనిదేది, కానిదేది అని అడగడం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ పాయింట్స్ అన్నీ మనము నేర్చుకోవాలి. ఇవి పాఠశాల అభివృద్ధి చెందడానికి దోహదపడతాయి. పాఠశాల నియమాలు అనేటివి పాఠశాల అభివృద్ధి చెందడానికి దోహదపడతాయి. ఇతరులతో మెలిగేటప్పుడు వ్యక్తిగత భద్రత కోసం నియమాలను పాటించాలి. సో ఆటల నియమాలు, రోడ్డు నియమాలు, పాఠశాల నియమాలతో వ్యక్తిగత భద్రత కోసం కూడా కొన్ని నియమాలు పాటించాలి. అవేంటంటే, ఇతరులతో కలిసి ఉండే వివిధ సమయాల్లో వ్యక్తిగత శరీర భద్రతా నియమాలు పాటించడం ద్వారా మనం సురక్షితంగా ఉండగలం. ఇతరులతో కలిసి ఉండే వివిధ సమయాల్లో వ్యక్తిగత శరీర భద్రతా నియమాలు పాటించడం ద్వారా మనం సురక్షితంగా ఉండగలం. శరీర భాగాలను కప్పునట్లు దుస్తులను ధరించాలి. శరీర భాగాలను కప్పునట్లు దుస్తులను ధరించాలి. పరిచయం లేని వారితో శరీర భాగాల గురించి ప్రశ్నించడం, మాట్లాడడం లేదా వారు తాకడానికి ప్రయత్నిస్తే నిశ్శబ్దంగా ఉండడం వంటివి చెయ్యరాదు. వీటన్నింటిని గురించి నమ్మకమైన వ్యక్తులతో మాత్రమే మాట్లాడాలి. అదేవిధంగా ఇలాంటి ఆటల నియమాలు, రోడ్డు నియమాలు, పాఠశాల నియమాలు, వ్యక్తిగత నియమాలతో పాటు మనల్ని మనం పరిపాలన చేసుకునేందుకు కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమాలన్నీ రాజ్యాంగంలో ఉన్నాయి. ఈ రాజ్యాంగానికి సంబంధించినటువంటి అంశాలు 5వ తరగతిలో రావడం జరుగుతుంది. మనం అక్కడ డిస్కషన్ చేసుకుందాం. నెక్స్ట్ ఆటలు, ఆటగాళ్ళు. సో పుస్తకంలో రంగాపురం గ్రామంలోని కొంతమంది ఆడపిల్లలు కేవలం అష్టాచమ్మ, తొక్కుడు బిళ్ళ, టెన్నికాయిడ్, వామనగుంటలు వంటి ఆటలు ఆడుతుంటారు. ఆటలు, ఆటగాళ్ళు అనే దానికి ఎగ్జాంపుల్గా పుస్తకంలో రంగాపురంలోని ఆడపిల్లలు అష్టాచమ్మ, తొక్కుడు బిళ్ళ, టెన్నికాయిడ్, వామనగుంటలు వంటి ఆటలు ఆడుతుంటారు అని చెప్పడం జరిగింది. అదేవిధంగా మగపిల్లలు క్రికెట్, వాలీబాల్, ఫుట్బాల్ వంటి ఆటలు ఆడుతుంటారు.
ఆటలు ఆడమగ తేడా లేకుండా ఏ ఆటనైనా ఎవరైనా ఆడవచ్చు. పురుషులతో సమానంగా మన దేశానికి పేరు తెచ్చిన మహిళా క్రీడాకారులు ఎంతోమంది ఉన్నారు. మహిళలు ఆసియా, కామన్వెల్త్, ఒలింపిక్స్ క్రీడల్లో పతకాలు సాధించారు. నెక్స్ట్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్, ఇక్కడ బిట్ ఫ్రేమ్ చేయడానికి అవకాశం ఉంది. ఒలింపిక్స్ క్రీడల్లో పతకాలు సాధించిన భారతీయులు. ఇక్కడ క్వశ్చన్ బాగా అబ్జర్వ్ చేసి, ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినా బాగా అబ్జర్వ్ చేసి పెట్టాలి. బుక్లో 10 మందిని ఇవ్వడం జరిగింది. ఒలింపిక్స్ క్రీడల్లో పతకాలు సాధించిన 13 మెంబర్స్ని ఇవ్వడం జరిగింది. ఈ 13 మెంబర్స్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ క్వశ్చన్ మార్చి కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఒలింపిక్స్ అనకుండా వరల్డ్ ఛాంపియన్స్ ఈ విధంగా అడిగే అవకాశం కూడా ఉంది. కాబట్టి క్వశ్చన్ని జాగ్రత్తగా చూడాలి. సో ఇక్కడ ఏంటి, ఒలింపిక్స్ క్రీడల్లో పతకాలు సాధించిన భారతీయులు. దేంట్లో? ఒలింపిక్స్లో. మొదటివారు కరణం మల్లేశ్వరి వెయిట్ లిఫ్టింగ్లో. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. వీటన్నింటిని కూడా గుర్తుపెట్టుకోవాలి. కరణం మల్లేశ్వరి దేంట్లో సాధించింది? ఏ ఆటలో సాధించింది? ఆమె వెయిట్ లిఫ్టింగ్లో పతకాన్ని సాధించింది. మేరీ కోమ్ గారు బాక్సింగ్లో పతకాన్ని సాధించారు. విశ్వనాథన్ ఆనంద్ గారు చదరంగంలో పతకాన్ని సాధించారు. ఇక్కడ మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగడం జరుగుతుంది. దాన్ని ఆన్సర్ మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయగలరు. రీసెంట్గా చదరంగంలో తమిళనాడుకి చెందిన అతి చిన్న వయస్కుడు ఒక పతకాన్ని గెలిచాడు. దాని పేరేంటి? అండ్ అదేవిధంగా అతని పేరేంటి? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ పివి సింధు గారు బ్యాడ్మింటన్లో పతకాన్ని సాధించారు. సానియా మిర్జా గారు టెన్నిస్లో పతకాన్ని సాధించారు. సైనా నెహ్వాల్ బ్యాడ్మింటన్లో పతకాన్ని సాధించారు. గగన్ నారంగ్ రైఫిల్ షూటింగ్లో సాధించారు. కోనేరు హంపి చదరంగంలో సాధించారు. సాక్షి మాలిక్ రెజ్లింగ్లో సాధించారు. మిథాలీ రాజ్ క్రికెట్లో సాధించారు. అండ్ లియాండర్ పేజ్, విజేందర్ సింగ్, పిటి ఉషా వంటి వారు ఒలింపిక్స్లో పాల్గొని పతకాలు సాధించారు. మొత్తం 13 మెంబర్స్ని ఇవ్వడం జరిగింది. ఇక్కడ వీళ్ళకు సంబంధించి పిక్చర్స్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఈ కింద ఉన్న వాళ్ళని ఎలాంటి పిక్చర్స్ ఇవ్వకుండా ఓన్లీ నేమ్స్ మాత్రమే రాయడం జరిగింది. కాబట్టి ఇక్కడ నేను వీళ్ళకి సంబంధించినటువంటి ఆటలు చెప్పడం లేదు. బుక్సే మనకు భగవద్గీత కాబట్టి అందులో ఏముంటే అది మాత్రమే చదువుకుందాం. కరణం మల్లేశ్వరి గారు వెయిట్ లిఫ్టింగ్లో పతకాన్ని సాధించారు. మేరీ కోమ్ బాక్సింగ్లో పతకాన్ని సాధించారు. విశ్వనాథన్ ఆనంద్ చదరంగం, కోనేరు హంపి చదరంగం, పివి సింధు బ్యాడ్మింటన్, సైనా నెహ్వాల్ బ్యాడ్మింటన్, సానియా మిర్జా టెన్నిస్, సాక్షి మాలిక్ రెజ్లింగ్, మిథాలీ రాజ్ క్రికెట్, లియాండర్ పేజ్, విజయేందర్ సింగ్, పిటి ఉషా వంటి వారు ఒలింపిక్స్లో పాల్గొని పతకాలు సాధించారు. అండ్ ఇంకొకటి, పిటి ఉషా గారు రీసెంట్గా పార్లమెంట్లో ఒక ముఖ్యమైన హోదాలో ఉన్నారు. అదేంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మన దేశ కబడ్డీ జట్టు బంగారు పతకం సాధించింది. అది ఏ సంవత్సరం దేంట్లో అని చెప్పలేదు కాబట్టి ఇక్కడ సంవత్సరాన్ని చెప్పడం
లేదు. 2011లో మన దేశ క్రికెట్ జట్టు ప్రపంచ కప్పు గెలిచింది. 2011లో మన దేశ క్రికెట్ జట్టు ప్రపంచ కప్పు గెలుచుకుంది. రీసెంట్గా మళ్ళీ మన దేశం ప్రపంచ కప్పును గెలిచింది. అది ఎప్పుడు, ఎవరి కెప్టెన్సీలో గెలవడం జరిగింది, ఆ ఈవెంట్ ఎక్కడ జరిగింది అనేది కమెంట్స్ బాక్స్లో కమెంట్ చేయండి. అది కరెంట్ అఫైర్స్గా మనకు ఉపయోగపడుతుంది. నెక్స్ట్, ఆటల్లో గెలుపు ఓటములు. ఆటల్లో ఏదో ఒక జట్టు మాత్రమే గెలుస్తుంది. ఈ జట్టును ఏమంటారు? విజేత అంటారు. సాధారణంగా ఆటల్లో ఓడిన వారు బాధపడుతుంటారు. గెలుపోటములు కాకుండా ఆటల్లో మంచి నైపుణ్యాలు ప్రదర్శించామా లేదా అనేదే ప్రధానం. ఒకరి నుండి మరొకరు ఆట నైపుణ్యాలను, పట్టుదలను, ఓపికను, నియమాలను అనుసరించడం వంటి వాటిని అలవర్చుకోవాలి. ఆట పూర్తయిన తర్వాత ఒకరినొకరు అభినందించుకుంటారు. ఇలా గెలుపోటములు సమానంగా తీసుకొనుటను క్రీడా స్ఫూర్తి అంటారు. ఈ మొత్తం పాయింట్స్లలో ఆటల్లో గెలుపోటముల్లో కొద్దిగా ఇంపార్టెంట్గా చెప్పుకోవాల్సింది, ఆట పూర్తయిన తర్వాత ఒకరినొకరు అభినందించుకుంటారు. ఇలా గెలుపోటములు సమానంగా తీసుకొనుటనే క్రీడా స్ఫూర్తి అంటారు. ఇది ఇంపార్టెంట్. ఆటలు, ఫలితాలు. ఆటల వల్ల కలిగే ఫలితాలు ఏంటి? ఆటలు బాగా ఆడుట ద్వారా మనకు, కుటుంబానికి, బడి, ఊరు, జిల్లా, రాష్ట్రానికి, దేశానికి గుర్తింపు తీసుకురావచ్చు. నిత్యం ఆటలు ఆడడం వల్ల నిత్య జీవితంలో జరిగే సంఘటనలు ఎదుర్కొనుటకు, పరిష్కరించుకోవడానికి సంసిద్ధులు అవుతారు. ఇతరులకు సహాయపడే అలవాటు పెరుగుతుంది. కలిసి పనిచేయడం అలవాటు అవుతుంది. సో ఆటలు ఆడడం వల్ల వచ్చే ఫలితాలు ఏంటి? ఆటలు బాగా ఆడటం ద్వారా మనకు, కుటుంబానికి, బడికి, ఊరుకు, జిల్లా, రాష్ట్రానికి, దేశానికి గుర్తింపు తీసుకురావచ్చు. నిత్యం ఆటలు ఆడడం వల్ల నిత్య జీవితంలో జరిగే సంఘటనలు ఎదుర్కొనుటకు, పరిష్కరించుకోవడానికి సంసిద్ధులు అవుతారు. ఇతరులకు సహాయపడే అలవాటు పెరుగుతుంది. కలిసి పనిచేయడం అలవాటు అవుతుంది. ఆటలు ఆడడం అనేది పిల్లల హక్కు. ఇది ఇంపార్టెంట్. సో ఆటలు ఆడడం అనేది పిల్లల హక్కు. ప్రతిరోజు ఆడ మగ అనే తేడా లేకుండా పిల్లలందరూ తప్పనిసరిగా ఆడుకోవాలి. సో ప్రతిరోజు ఆడ మగ అనే తేడా లేకుండా పిల్లలందరూ తప్పనిసరిగా ఆడుకోవాలి. సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు పిల్లల ఆటల సమయం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు పిల్లల ఆటల సమయం. క్వశ్చన్ ఈ విధంగా రావచ్చు: పిల్లల ఆటల సమయం ఏమిటి? సాయంత్రం 4 నుంచి 6 అనవచ్చు, 6 నుంచి 7 అనవచ్చు, 3 నుంచి 4 అనవచ్చు, 5 నుంచి 6 అనవచ్చు. కాబట్టి ఇది ఇంపార్టెంట్ అయిన పాయింట్. సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు పిల్లల ఆటల సమయం. ఈ సమయంలో హోంవర్క్ చేయడం, ట్యూషన్కు వెళ్ళుట వంటివి చెయ్యరాదు. ఏ సమయంలో? సాయంత్రం 4 నుంచి 6 గంటల సమయంలో పిల్లల ఆటల సమయం కాబట్టి ఆ సమయంలో హోంవర్క్ చేయడం, ట్యూషన్ వెళ్ళడం వంటివి చెయ్యరాదు. ఆటలు ఆడడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? ఆటలు ఆడడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటంటే, శరీరం ఉల్లాసంగా ఉంటుంది, ఉబకాయం రాదు, మానసిక అలసట, విసుగు అనేది పోతాయి, చిన్న చిన్న సమస్యలు పరిష్కారం తెలుస్తుంది, చెమట ద్వారా మలినాలు బయటకు పోతాయి, శరీరం దృఢంగా, ఆరోగ్యంగా తయారవుతుంది, సమిష్టితత్వం అలవడుతుంది, రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. ఆటలు ఆడడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? శరీరం ఉల్లాసంగా ఉంటుంది, ఉబకాయం అనేది రాదు, మానసిక అలసట, విసుగు అనేది పోతాయి, చిన్న చిన్న సమస్యల పరిష్కారం తెలుస్తుంది, చెమట ద్వారా మలినాలు బయటకు పోతాయి, శరీరం దృఢంగా, ఆరోగ్యంగా తయారవుతుంది, సమిష్టితత్వం అలవడుతుంది,
రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. సో ఇవాల్టి వీడియోలో చాలా ముఖ్యమైన అంశాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ చివరి వరకు చూసి మళ్ళీ చూసి గుర్తుంచుకుంటారని ఆశిస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.